తాజా 30. మూవీ పాప్కార్న్స్ మీ అందరికి ఇచ్చారు కదా, దాంట్లో రాసుని చూసారా, షో టైమ్ పాప్కార్న్ యాజ్ ట్యాంగీ యాజ్ ద మూవీ. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి. అ ఫేర్ అమౌంట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ సార్టెడ్ విత్ యాంగ్స్ట్, appropriate portion of horror seasoned with suspense and caramelized music with a pinch of dark humor. ఏమిటో మరి డార్క్ హ్యూమర్. అవును కీరవాణి గారు, పాటల్లో ఎక్కువగా ఇంగ్లీషు హిందీ కూడా వినిపించాయి. వేరే భాషలు కూడా ఏమైనా ఉన్నాయా నెక్స్ట్ సాంగ్స్లో? చెప్పలేమంటున్నారు, తల ఊపుతున్నారు. బాబు, సుప్రీత్ ఎక్కడా? బంద బంద సామి బంద 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 దేవ బంద ನಾನು ಈಗ ಬಂದ ಇಲ್ಲಿಗೆ ತಾನು ಯಾಕೆ ಬಂದ 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 ಸಾವಿ ಬಂದ 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 ದೇವ ಬಂದ ಸೋಮವಾರ ಸತ್ತ ನಮ್ಮ ಸೋದರ ಮಾವನ ಮಗನೆಂದು ಬಂದಾನೋ ತಾನು ಇಲ್ಲಿಗೆ ಯಾರಿಗ್ ಗೊತ್ತಂತೆ. ఇక్కడే ఉండు, ఇక్కడే ఉండు. ಮಾಲಿ ಗೌಡರಿಗಾದರೂ ಗೊತ್ತಾ, ನಿನಗಾತನವರಿಗೆ ಗೊತ್ತಾ, ನಿನಗಾದರೂ ಗೊತ್ತಾ, ನನಗಾದರೂ ಗೊತ್ತಾ, ನಿನಗಾದರೂ ಗೊತ್ತಾ, ನನಗಾದರೂ ಗೊತ್ತಾ, ಬಂದಿರುವ ಸ್ವಾಮಿಗಾದರೂ ಗೊತ್ತಾ. ಬಂದ ಬಂದ ಸ್ವಾಮಿ ಬಂದ 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 ದೇವ ಬಂದ 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 ಸ್ವಾಮಿ ಬಂದ 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 ದೇವ ಬಂದ. అనే వేసామండి ఇక్కడ కార్పెట్లు, సెలో టేప్ వేశారు. అక్కడేమో 2 స్పీకర్లు పెట్టారు. మీరు ఏం చూస్తున్నారో అర్థం కావట్లేదు ఇందాకటి నుంచి. ఇది నా సాంగే కదా, మీ సాంగే. అదే వింటున్నాను. ఓ, వింటున్నారా? మీరు అలా వింటారా? ప్రాబబ్లీ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటూ వింటూ తిరగడం అలవాటైనట్టుంది ఇంట్లో. నేనేం అనలేదు. అసలు మీరు నడిచొస్తుంటే ఆల్మోస్ట్ ఆ జిమ్మి ఊడి కింద పడి వస్తున్నట్టు అనిపించింది నాకు. వెరీ నైస్, వెరీ నైస్. అడగొచ్చో అడగకూడదో తెలియదు కానీ, ఈ మీరు పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా వెళ్ళారా? నేనేం అడగలే, నోయలు అడగమన్నాడు. పిచ్చి నీకు, అసలు ఎందుకు కాదు అడుగుతావు? కాదు, స్టూపిడ్. వాళ్ళందరిని అరెస్ట్ చేసింది నేనే. యు ఆర్ ద పోలీస్. చెప్పలేదా మీకు? చెప్పలే. కనీసం రాజీవ్ గారు కూడా చెప్పలేదా? ఆయన ఇలాంటివన్నీ చెప్పడు. ఫోన్ ఎందుకు చేశారు మీకు ఆయన? ఆయన నన్ను పొగడ్డానికి ఫోన్ చేశాడు. రాజీవ్ గారు అవును, లేట్ అవుతుందని చెప్పినారు కదా. అవును, మీరు అటు వెళ్తున్నారా? ఆయన అరెస్ట్ చేశాను, పొద్దున్న పంపించేస్తాను. ఓకే, అరెస్ట్ చేశారా? తెలీదా? తెలియదు. ఏ కేసు మీద? ఇది 4th టైం ఇది. 4th టైమా? నాకు 3 times కూడా తెలియలేదు. హౌ? అది మీరు వెళ్ళి అడగండి, మీరే వెళ్ళి అడగండి. అది నేనే వెళ్ళి అడగాల? నేను ఎప్పుడో అరెస్ట్ చేసేసానుగా, పెళ్లి చేసుకుని అంతకన్నా అరెస్ట్ ఏముంటుంది ఆయనకి? అదే చెప్పారు నాతో, సార్ ఇంటికి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉంది, మళ్ళీ మళ్ళీ అరెస్ట్ చేయండి నన్ను. జైలే బెటర్ అని చెప్పాడా? జైలు చాలా బెటర్ అంటున్నాడు. ఇంటికన్నా అన్నాడా? ఇంటికన్నా. నువ్వు రా, నీ సంగతి చెప్పుకుంటాను. మీకు పెళ్ళయిందా అండి? అయిందండి. మీరు జైల్లోనే ఉంటారుగా అక్కడ? యా. ఓకే, మీ ఆవిడ హ్యాపీగా ఉండొచ్చు. లేదు, నేను ఎక్కువ నైట్ డ్యూటీలు వేయించుకుంటా ఉంటాను. అవునా? రాజీ గారు వచ్చిన దగ్గర నుంచి నాకు అలవాటు అయిపోయింది. పర్వాలేదులేండి, రేపు పొద్దున్న చూసుకొని వదిలేసేయండి. ఓకే, మంచోడే పాపం. ఓకే, రైట్. కనిపించడానికి ఇలా ఉంటాడు కానీ. ఓకే, రైట్. ఇంతకీ మీరు చేయాల్సిన పని ఏమైనా ఉందా? మీకు ఏమైనా చెప్పారా? ఇప్పుడు మీరు ఎవరినైనా పిలవాలా? అది చెప్తాను. సార్ రాజమౌళి గారు, గుడ్ ఈవినింగ్. ఆయన్ని చూడగానే పోలీస్ దిగిపోయాడు. ఇందాకటి వరకు నేను పోలీస్ని అన్నాడు. అవునవును. రాజమౌళి సార్, గుడ్ ఈవినింగ్ సార్. కాంచి గారు మంచి క్యారెక్టర్ ఇచ్చారు దీంట్లో, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఎలాగైతే రాజమౌళి గారిని మీ సినిమాకి ఎలాగైతే గెస్ట్గా పిలిచారో, ముందు ముందు రాజమౌళి గారు మిమ్మల్ని గెస్ట్గా పిలవాలనుకుంటున్నాను. ఒక అన్నగా కాదు, ఒక మంచి డైరెక్టర్గా మిమ్మల్ని పిలవాలి. ఏదో ఒక రోజు జరుగుతుంది. థ్యాంక్ యూ సుప్రీత్ గారు, యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే, ఇన్ని సినిమాలు చేశానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ యూ సార్. ఇంకా ముందు ముందు చేసేదానికి కూడా మీరే కారణం సార్.